మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు ఎకరం 4 గుంటలు ఉంది. ఇక్కడ ఈ కాలువ పంట ఉందా? చాలా ముసి అది నష్టపోతున్నాం. అంటే దోమవాడు గంటల రోగం వచ్చుడు కోసుకున్న టైంలో ఇక అది మొత్తం నాశనం అయిపోతుంది. చేను అంతా లాసే. కొడవలు ఓటి అయితే ఓటి మొత్తం కొడవలో పెట్టలేదు, కోసేది మిషన్ పెట్టి అంత నాశనం అయిపోతున్నాయి ఈ మిషన్ అయితే. బోర్ వాటర్ వాడచ్చు, బోర్లు వేసుకొని. బోరు ఇక్కడ అంతా అక్కడ లైన్ లేదు. ఆ బోర్లు పడాయి, బోర్లు పడాయి. మురికి నీళ్ళు వస్తాయా? మురికే మురికే మొత్తం మూసినదిరా మొత్తం మురికే. ప్రభుత్వం చెప్పి మూసి ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఏం చేయలే వాళ్ళు. మేము ఫిల్టర్ పెడతాము, అది పెడతాము, ఇది పెడతాము అన్నారు, ఏది కూడా చేయలే వాళ్ళు. ఇప్పుడు ఆ మురికి నీళ్ళ మీద దిగితే వాళ్ళకి దురద రావడం అలాంటి రోగాలు ఏమైనా వస్తాయా? దురద ఎక్కువ, గులగుల మొత్తం దురద వస్తుంది, గులగుల. అట్లా మూసినతోటి చాలా ఎఫెక్టివ్ పడుతుంది మాకు. పంట కూడా తక్కువనే వస్తుంది. పంట చాలా తక్కువ. ఇదే దోమనాకుడు, గంట రోగం వచ్చుడు, ఇటువంటి రోగాలు మందులు కొట్టి 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 రైతులు నష్టపోతురు. భూమి గురించి, అదే వరి పంట గురించి నష్టపోతురు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు మూసి ప్రక్షాళన చేస్తా అంటారు, మంచిగా ఉంటుందా? మంచిగానే ఉంటుంది, చేయవలసిందే, మంచిగా ఉంటుంది. ఏముంది, మురికి వల్ల నష్టపోతురు రైతులు మొత్తం. పంట వెళ్తలేదు, మందులు కొట్టుడు మొత్తం లాస్ అవుతురు జనాలు ఆసాంలో అంతా. రుణమాఫీ కాలే, కొంతమందికి అయింది, కొంతమందికి కాలే రుణమాఫీ. ఎంత తీసుకున్నాను? నేనంత ఎకరా 4 గుంటలకు 30,000 ఇచ్చిర్రు. అది మాఫీ కాలే. 1 లక్షలు తీసుకున్న మాఫీ అయింది. ఆ బుడ్డ రైతుకు మాఫీ చేయలే, వాడు చేయలే. కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ పరిపాలన బాగానే ఉందా? రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది కానీ కొంతమంది చేసిడు, చాలా మంది కొంతమంది చేయలే. రేవంత్ రెడ్డి చేయలే. ఇది రైతు మన ఇది చేయలే.